హలో హాయ్ విద్వాన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తే ఇట్లా క్రిస్పీగా టేస్టీగా అద్రిపోయే స్నాక్స్ అండి. చల్లటి వాతావరణంకి వేడివేడిగా ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది సమోసానేనండి. ఎందుకంటే సమోసా చాలా బాగా కుదురుతాయి. ఆనియన్ సమోసా చేశానండి నేను. చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ 10 నిమిషాలు అయిపోతుంది. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సేమ్ చపాతీ పిండిలాగే కలిపి ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి అట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నానుతుంది కదా, ఇంకా 10 నిమిషాల తర్వాత చూసారా కొంచెం స్పాంజీగా ఎంత బాగా పొంగినట్టు ఎంత బాగుంది కదండి. చిన్న చిన్న ఉండలు చేసుకొని సేమ్ చపాతీ పిండిలాగే కలుపుకోవాలండి. చాలా అంటే చాలా పల్స్గా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి సమోసాలు. ఎప్పుడైనా మనం పిండి కలిపి రుద్దే దాంట్లోనే ఉంటుందండి. చాలా పల్స్గా, ఆ మాత్రం పల్స్గా వస్తే సరిపోతుందండి. మిగతావన్నీ కూడా అలానే చేసుకొని ఇంకా కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి కదండి. సమోసా పచ్చివాసన రాకుండా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే అట్లా పెంకు మీద ఆయిల్ లేకుండా కాలిస్తే అటువైపు ఇటువైపు కొంచెం కలర్ మారితే సరిపోతుందండి, పర్వాలేదు. చూసారు కదా, ఆ మాత్రం కలర్ మారితే సరిపోతుంది. మిగతావన్నీ కూడా అలానే చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇంకా అన్నీ ఒకే అక్కడ పెట్టేసి కట్ చేసుకోవాలండి. సైడ్లన్నీ తీసేసి మంచి షేప్లో తెచ్చుకోవాలి. సమోసా షేప్ రావాలి కదండి మనకి. ఇంకా అటువైపు ఇటువైపు మంచిగా కట్ చేసి షాక్తో ఇంకా ఇన్ పక్కన పెట్టేసుకొని మనం కొంచెం ఇవి అంతలోకి అట్లా పక్కన పెట్టేసుకుంటామా మన స్టఫ్ రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఏం రెడీ చేసుకోవచ్చు, ముందేం రెడీ చేసుకోవచ్చు అండి. నేను అవి కాల్చి అట్లా పెడితే చల్లారుతాయి కదా, ఇంకా అట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టఫ్కి కావాల్సినవన్నీ పక్కనే పెట్టుకున్నానండి. ముందే కట్ చేసుకొని 1 కప్పు ఆనియన్స్, 2-3 పచ్చిమిరకాయలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి చాట్ మసాలా వేసి అట్లా కలిపేసి చేతితో కలిపి పక్కన పెట్టుకుందామండి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి చపాతీ పిండివి, అదే సమోసా షేప్లు, అవి ఇంకా మంచిగా అట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే సమోసాలు ఇంకెప్పుడైనా మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చండి. బయట ఒకటి తినే కాడ ఇక్కడ 4-5 తింటామండి కడుపు నిండా. ఇంట్లోనే ఇలా చేసుకుంటే అందరు కూడా తింటారు కదా ఇంట్లోనే. అదే బయట అయితే మనీ ఎక్కువ అవుతాయి, 4-2 తినేసరికి ఎగుడు కొట్టాయి. అదే మన ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. ఆ మాత్రం షేప్ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సమోసాలన్నీ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా మీడియం మంటనే కుక్ చేసుకోవాలండి. లోపల క్రిస్పీగా స్పైసీగా బాగా రావాలి కాబట్టి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చూసారు కదా, ఆ మాత్రం కలర్ వస్తే ఇంకా తీసేసుకోవాలండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, సమోసాలు రెడీ. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నాకు ఎప్పుడైనా ఆనియన్ సమోసానే ఇష్టం అండి, వేరే అంతగా ఎక్కువ టేస్ట్ ఉండవు. ఆనియన్ సమోసా అయితే టేస్ట్ ఉంటుంది, క్రిస్పీగా లోపల స్పాంజీగా కూడా ఉంటుంది కదా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందని మా పిల్లలకు కూడా ఇచ్చాను. చూడండి ఎంత చక్కగా తింటున్నారు. ఆ పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా.